అందరికీ నమస్కారం. ఈరోజు మనం జావా అనే ప్రోగ్రామింగ్ భాష గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఎన్నో ఏళ్లు గడిచినా టెక్నాలజీ ప్రపంచంలో జావా తన స్థానాన్ని ఎలా పదిలంగా ఉంచుకుందో ఒకసారి చూద్దాం. సరే, అసలు ప్రశ్నతోనే మొదలు పెడదాం. కొత్త కొత్త భాషలు రోజు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ జావా ఇంకా టాప్ లిస్ట్లో ఎందుకుంది? ఈ మిస్టరీని ఛేదిద్దాం పదండి. మన పరిశోధనలో ఫస్ట్ పాయింట్ జావాకి ఉన్న స్థిరమైన పాపులారిటీ. అసలు ప్రోగ్రామింగ్ ర్యాంకింగ్స్లో దాని స్థానమేంటో ఒకసారి చూద్దాం. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కొత్త టెక్నాలజీలు పాత వాటిని పక్కకు నెట్టేస్తున్న ఈ కాలంలో జావా మాత్రం అప్పుడప్పుడు ఫస్ట్ ప్లేస్లో, కొన్నిసార్లు 4వ ప్లేస్లో, మొత్తానికి ఎప్పుడూ టాప్ లిస్ట్లోనే ఉంటుంది. ఇది జావాకి ఉన్న పవర్కి ఒక పెద్ద నిదర్శనం. మరి ఇంత పాపులర్ అంటున్నాం కదా, అసలు జావా ప్రభావం మనకు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? ఏ ఏ రంగాల్లో దీనిదే రాజ్యమని చెప్పొచ్చు? ముఖ్యంగా చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు వాడే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లలో జావానే కింగ్ అని చెప్పొచ్చు. అంతేకాదు, మనందరి చేతుల్లో ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ డెవలప్మెంట్లో, అలాగే వెబ్ డెవలప్మెంట్లో కూడా జావా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. జావా సక్సెస్కి అస్సలు సీక్రెట్ వెపెన్ ఏదైనా ఉందంటే అది ఈ జేవీఎమే. ఇది ఒక శక్తివంతమైన పునాది లాంటిది. ఇది కేవలం జావా కోడ్ను మాత్రమే కాదు, కోట్లెన్, స్కాలా లాంటి వేరే భాషలను కూడా రన్ చేయగలదు. అంటే ఫైనల్గా అవన్నీ జావా టెక్నాలజీ గొడుగు కిందే పనిచేస్తున్నాయన్నమాట. చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది, అదేంటంటే జావా నేర్చుకోవటం చాలా కష్టం అని. మరి ఈ అపోహ వెనకున్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అవును, ఒక చిన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికే జావాలో 5 లైన్ల కోడ్ రాయాల్సి రావచ్చు. ఇది చూసి చాలామంది మొదట్లో భయపడతారు. కానీ ఎప్పుడైతే మనం ఒక పెద్ద అప్లికేషన్ క్రియేట్ చేస్తామో అప్పుడు జావా కోడ్ చాలా క్లియర్గా, చదవడానికి ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళు రాసిన కోడ్ను కూడా మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. జావా అంటే ఏదో పాతకాలం నాటి భాష, దాన్నిప్పుడు ఎవరూ పట్టించుకోరు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. దాని హిస్టరీని ఓసారి చూస్తే మీకే అర్థమవుతుంది. జావా హిస్టరీ చూస్తే 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ దీన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత ఒరాకిల్ చేతికొచ్చింది. కాని అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి 6 నెలలకొకసారి జావాకి కొత్త అప్డేట్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? జావా అనేది మ్యూజియంలో పెట్టే పాత వస్తువు కాదు. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ శక్తివంతంగా నిలబడే ఒక మోడర్న్ లాంగ్వేజ్. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు అసలైన సమాధానం దగ్గరికి వచ్చేశాం. జావా యొక్క నిజమైన విలువ అది అందించే ఫౌండేషన్ నాలెడ్జ్లో ఉంది. ఈ ఒక్క మాట చాలు జావా గొప్పతనం చెప్పడానికి. జావాలో నైపుణ్యం సంపాదిస్తే అది వేరే ప్రోగ్రామింగ్ భాషలను అర్థం చేసుకోవడానికి ఒక గేట్వేలాగా పనిచేస్తుంది. ఎందుకంటే జావా మనకు ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక సూత్రాలను అంత బలంగా నేర్పిస్తుంది. కాబట్టి ఫైనల్ పాయింట్ ఇదే. జావా ఇప్పటికీ అంత ఫేమస్గా ఉండటానికి కారణం అది ఒక వ్యక్తిని కేవలం కోడర్గా కాకుండా ఒక మంచి ప్రోగ్రామర్గా మార్చే శక్తిని కలిగి ఉండటమే. ఇది కేవలం ఒక భాష నేర్చుకోవడం కాదు, ప్రోగ్రామింగ్ యొక్క ఆత్మను అర్థం చేసుకోవడం లాంటిది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉండే దారిని ఎంచుకోవాలా, లేక భవిష్యత్తుకు బలమైన పునాది వేసే మార్గాన్ని ఎంచుకోవాలా? జావా విషయంలో చూస్తే సమాధానం మన కళ్ల ముందే కనిపిస్తోంది.